హత్య చేసిన తర్వాత ఆ హత్య చేసిన వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా టెన్షన్‌గా ఉంటుంది కదా! కానీ ఈ కేస్‌లో మాత్రం హత్య చేసి బాడీని కార్‌లో పెట్టి ఇంటి దగ్గర పార్క్ చేసి, ఇంట్లోకి వెళ్లి స్నానం చేసి, టిఫిన్ చేసి, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా చేసి, కాసేపు పడుకొని లేచి స్కూటీ పైన బయటికి కూడా ఎళ్ళొచ్చాడు. మర్డర్ చేసి ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ వ్యక్తి గురించి ఈ కేస్‌లో తెలుసుకుందాం. బయట జరుగుతున్న క్రైమ్స్ ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ అవేర్‌నెస్ అండ్ బయట జరుగుతున్న వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం కోసం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మమితా మెహర్ ఒరిస్సా రాష్ట్రంలోని జర్నీ అనే ఒక పల్లెటూరులో నివసిస్తుంది. తన ఏజ్ 24 ఇయర్స్. తన ఊరు నుండి 100 కిలోమీటర్స్ దూరంలో కల్హంది జిల్లాలోని మహాలింగ్ అనే ఒక ఊర్లో సన్‌షైన్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మమితా మెహర్ ఇంగ్లీష్ టీచర్‌గా వర్క్ చేస్తుంది. అలా అంతా బాగా జరుగుతున్న టైంలో సడన్‌గా కోవిడ్ వచ్చింది. దీంతో స్కూల్‌కి హాలిడేస్ ఇచ్చారు. స్కూలే కాదు బయట రోడ్లు, షాపులు అన్నీ బంద్ అయ్యాయి. ఇలా ఒక 1 ఇయర్ గడిచిపోయింది. 2021లో సిచ్యుయేషన్స్ అంతా నార్మల్ అయి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ యొక్క కమిటీ ప్రెసిడెంట్ గోవింద్ సాహు ఆ ఏరియాలో బాగా పేరు మోసిన వ్యక్తి. అతనికి రాజకీయ నాయకులతో మంచి రిలేషన్స్ ఇంకా పరిచయాలు అయితే ఉన్నాయి. స్కూల్లో ఎటువంటి ఫంక్షన్స్ అయినా గెస్ట్ గా వాళ్ళనే పిలిచేవాడు. అలా ఒకరోజు ఒరిస్సా హోమ్ మినిస్టర్ కూడా స్కూల్ ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చారు. అక్టోబర్ 8, 2021 మార్నింగ్ అరౌండ్ 8 to 9 మధ్య గోవింద్ సాహు మమితా మెహర్ కి కాల్ చేశారు. బేసిక్గా మమితా మెహర్ ఇంగ్లీష్ టీచర్ మాత్రమే కాదు, గర్ల్స్ హాస్టల్కి వార్డెన్గా కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఈ గోవింద్ సాహు స్కూల్ మేనేజ్మెంట్ మొత్తాన్ని చూసుకుంటాడు. సో వీళ్ళిద్దరికీ ఒకరికొకరు బాగా తెలుసు. కాల్ చేసిన గోవింద్ స్కూల్ని రీఓపెన్ చేద్దామనుకుంటున్నాం, అర్జెంట్గా వచ్చి కలువు అని మమితకి చెప్పాడు. అండ్ మొదటిసారిగా లాక్డౌన్ అయిపోయిన తర్వాత మమిత స్కూల్కి బయలుదేరింది. అండ్ గోవింద్ సాహు చందోదర్ అనే ఒక ఊరి దగ్గర తన ఓన్ కార్లో ఉన్నాడు. అండ్ మమితతో నువ్వు ఇక్కడికి వస్తే కలిసి స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పాడు. మమిత బాగా రెడీ అయ్యి తుర్కర్ దగ్గర ఉన్న ఒక బస్ని పట్టుకొని బయలుదేరింది. ఆల్మోస్ట్ 95 కిలోమీటర్స్. అందుకే తను బస్లో స్టార్ట్ అయ్యింది. టైం ఏమో గడిచిపోయింది. ఉదయం మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం సాయంత్రం అయింది, సాయంత్రం కాస్త రాత్రైంది. కానీ తను మాత్రం ఇంటికి తిరిగి వెళ్ళలేదు అండ్ ఎవరికి ఫోన్ కూడా చేయలేదు. తమ కూతుర్ని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ చాలా ట్రై చేశారు, కానీ తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అండ్ వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 9 ఉదయాన్నే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని వెతుకుతూ స్కూల్ దాకా వెళ్లారు. కానీ స్కూల్ క్లోజ్ చేసి ఉంది. దాంతో పక్కనే ఉన్న హాస్టల్కి వెళ్లారు. బేసిక్గా ఇంటి దగ్గర నుంచి స్కూల్ చాలా దూరం కాబట్టి తను హాస్టల్లో ఉంటూ స్కూల్కి వెళ్ళేది. అండ్ తన రూమ్ నెంబర్ వచ్చేసి 20. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే రూమ్కి లాక్ వేసి ఉంది. ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటి అంటే లాక్డౌన్ అయిన దగ్గర నుండి అక్కడికి ఎవ్వరూ రాలేదని. ఇది విన్న పేరెంట్స్ చాలా కంగారు పడిపోయి ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ వెళ్లి వాళ్ళ కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని కంప్లైంట్ ఇచ్చారు. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు గోవింద్ సాహు పిలిచాడని, తనని కలవడానికి వెళ్తున్నానని చెప్పింది. సో మా డౌట్ గోవింద్ సాహు పైనే. అతన్ని కలవడానికి వెళ్ళిన మా కూతురు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పారు. కానీ పోలీసులు గోవింద్ సాహు పేరు వినగానే జంకారు. ఎందుకంటే ఆ ఏరియాలో అతను చాలా పేరు మోసిన వ్యక్తి. అండ్ తన ముందు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కూర్చోడానికి జంకుతారు. సో వాళ్ళు కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు. ఏదో పని మీద వెళ్ళుంటుంది, తిరిగి వచ్చేస్తుందిలే అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి పంపించేశారు. ఎంతో నిరాశతో వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. కానీ వాళ్ళ రిలేటివ్స్కి మాత్రం చాలా కోపం వచ్చింది. ఒక పక్కన అమ్మాయి కనిపించట్లేదు, ఇంకో పక్కన పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకోవట్లేదు. ఈ కోపంతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అది లాక్డౌన్ అవ్వడం వల్ల అందరూ ఖాళీగా ఉండడంతో ఈ న్యూస్ చాలా వైరల్ అయింది, స్టేట్ అంతా పాకింది. లోకల్ మీడియా కూడా ఈ విషయం పైన ఫోకస్ పెట్టింది. దీంతో అపోజిషన్ పార్టీ, స్కూల్ టీచర్స్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ ఏకమై గోవింద్ సాహుని అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నా స్టార్ట్ చేశారు. ట్విట్టర్లో జస్టిస్ ఫర్ మమితా మెహర్ అని ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఇదంతా ఒక 1 వీక్లో అయింది. దీంతో పోలీసులకి గోవింద్ సాహుని అరెస్ట్ చేయడం తప్ప ఇంకొక ఆప్షనే కనిపించలేదు. అక్టోబర్ 8 మమితా మెహర్ మిస్ అయింది. అక్టోబర్ 13 పోలీసులు గోవింద్ సాహుని ఎంక్వైరీ కోసం పిలిపించారు. సాయంత్రం అయింది, మెల్లిగా చీకటి పడుతుంది. పోలీసులు గోవింద్ సాహుని విచారించడం స్టార్ట్ చేశారు. దానికి గోవింద్ సాహు, అవును, స్కూల్ పని మీద నేనే మమితాని పిలిపించాను. పని ముగిసిన తర్వాత తను వెళ్ళిపోయింది.
ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అని చెప్పాడు. ఎంక్వైరీ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే పోలీస్ స్టేషన్లో కరెంటు పోయింది. అంతా చీకటిమయం. కొద్దిసేపటి తర్వాత కరెంటు వచ్చాక ఎదురుగా గోవింద్ సాహు లేడు, పరారయ్యాడు. ఈ సంఘటనతో ప్రజల్లో మరింత కోపం పెరిగింది. అపోజిషన్ పార్టీ కూడా రూలింగ్ పార్టీ పైన ప్రెషర్ పెట్టింది. ఒక పోలీస్ స్టేషన్లో ఎంతో మంది పోలీసులు ఉంటారు, ఇన్వర్టర్ కూడా ఉంటుంది. పోలీస్ స్టేషన్ చుట్టూ గోడలు కూడా చాలా పొడవుగా ఉంటాయి. కానీ పోలీసులు కరెంటు పోవడం వల్ల గోవింద్ సాహు తప్పించుకొని పారిపోయాడు అని చెప్తున్నారు. ఇదంతా ఏది నమ్మశక్యంగా లేదు. గోవింద్ సాహు హోమ్ మినిస్టర్ కి బాగా కావాల్సిన వాడు. అతని ఇన్వాల్వ్మెంట్ తోనే ఎస్కేప్ అయ్యాడని ప్రతిపక్షాలు ఆరోపించేసరికి ప్రజల్లో ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఎందుకంటే హోమ్ మినిస్ట్రీతో పాటు ఎనర్జీ మినిస్టర్ కూడా. దీంతో రెచ్చిపోయిన ప్రజలు రోడ్లపైన ధర్నాలకు దిగి టమాటాలతో కోడిగుళ్లతో పోలీసులపైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక పక్కన వీళ్ళ టెన్షన్, మరో పక్కన పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైపోయింది. మహాలిన్లో అంచలికా మహావిద్యాలయ అనే ఒక డిగ్రీ సైన్స్ కాలేజ్ ఉంది. ఇది సన్షైన్ మేనేజ్మెంట్ కిందకే వస్తుంది. ఆ కాలేజ్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ కోసం ఒక స్టేడియంని కట్టాలనుకున్నారు. దాని పని కూడా స్టార్ట్ అయింది. అక్టోబర్ 19న అంటే గోవింద్ సాహు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న 7 రోజుల తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్ స్టేడియం నిర్మాణం కోసం జేసీబీతో తవ్వడం స్టార్ట్ చేశారు. అలా తవ్వుతున్నప్పుడు వాళ్ళకి మానవ శరీరం యొక్క అవశేషాలు దొరికాయి. ఆ శవం కాస్త కాలిపోయి డీకంపోజ్ అయి ఉంది. ఇమ్మీడియట్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అందులో ఒకరు మీడియాకి కూడా లీక్ చేశారు. అక్టోబర్ 8న మమిత మిస్ అయింది. అక్టోబర్ 19న ఈ బాడీ దొరికింది. సో ప్రజలందరూ ఇది మమిత బాడీ అని అనుకోవడం స్టార్ట్ చేశారు. పోలీసులకి ఆ శవం దగ్గర గోల్డ్ చైన్, కాళ్ల పట్టీలు, లెదర్ బ్యాగ్ లాంటివి దొరికాయి. కానీ శవం మాత్రం గుర్తుపట్టలేనంత డీకంపోజ్ అయి ఉంది. ఇమ్మీడియట్గా పోలీసులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇమ్మీడియట్గా ఆ స్పాట్కి వచ్చారు. అండ్ అక్కడ శవం మాత్రం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. దాంతో ఈ శవం దగ్గర దొరికిన వస్తువులని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించగా అవి మమితావే అని కన్ఫర్మ్ చేశారు. ఎవిడెన్స్ కోసం దీన్ని DNA టెస్ట్కి పంపించారు. ఇంకేమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని మెటల్ డిటెక్టర్తో కాలేజ్ అంతా అణువణువు వెతకడం స్టార్ట్ చేశారు. ఇంకొక టీం పరారైన గోవింద్ సాహుని వెతకడం కోసం వెళ్లారు. బలంగి జిల్లాలోని బుదిపదార్ దగ్గర గోవింద్ సాహుని అరెస్ట్ చేశారు. ఇక్కడ బాడీ దొరికిన 2 hours లోనే పోలీసులు గోవింద్ యొక్క ఆచూకీని కనిపెట్టగలిగారు. తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రోగేషన్ మొదలుపెట్టారు. ఈ ఒక్క వ్యక్తి వల్లనే పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చిందని, దీంతో పోలీసులు సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ గోవింద్ సాహు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అది అక్టోబర్ 8. గోవింద్ పిలుపు మేరకి మమిత చందోదర్ అనే ఊరు దగ్గరకు వచ్చి గోవింద్ వెహికల్ ఎక్కింది. ఎక్కిన తర్వాత దారిలో వెళ్తుండగానే తన పీక పిసికి చంపేశానని, తనని చంపే ప్లాన్ 2 days ముందే వేశానని గోవింద్ పోలీసులతో చెప్పాడు. అంతేకాకుండా ఈవినింగ్ తన డెడ్ బాడీని తీసుకొని కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న తన కాలేజ్ దగ్గరికి వెళ్ళి గోతి తీసి అందులో వేసి కొన్ని చెక్కలు, టైర్లు వేసి అంటించానని చెప్పాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగే అంటే అక్టోబర్ 9న వర్కర్స్ కూడా రాకన్నా ముందే అక్కడికి వెళ్ళి కాలిపోయిన శవాన్ని మట్టితో కప్పేశానని చెప్పాడు. ఒక లేడీ టీచర్తో గోవింద్కి అసలు ఏం విరోధం ఉంటుంది? కిడ్నాప్ చేసి మరీ తనని చంపేంత అవసరం ఏముంటుంది? మమిత సన్షైన్ స్కూల్లోనే చదువుకుంది. 12th కూడా అక్కడ నుండే పాస్ అవుట్ అయింది. మళ్ళీ 2017లో సన్షైన్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. ఆ తర్వాత గర్ల్స్ హాస్టల్కి వార్డెన్గా కూడా అయ్యింది. అండ్ తన ఊరు స్కూల్ నుండి చాలా దూరంగా ఉండడంతో హాస్టల్లోనే ఉండి ఉద్యోగం చేసుకునేది. గోవింద్ సాహుద్ వచ్చేసి మొదట్లో వ్యవసాయ కుటుంబం. సో తన దగ్గర వ్యవసాయ భూమి చాలా ఉంది. కొంతమంది హెల్ప్తో సన్షైన్ స్కూల్ని స్టార్ట్ చేశాడు. అండ్ ఆ స్కూల్కి మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్గా తనే ఉంటూ వస్తున్నాడు. అండ్ స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నిటికీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని ఇన్వైట్ చేసేవాడు. ఫంక్షన్ అయ్యాక కొంతమంది నైట్ అక్కడే స్టే చేసేవాళ్ళు. ఈ కేసులో పోలీసులు చెప్పిన విషయం ఏంటి అంటే గోవింద్ సాహుకి స్కూల్లో ఎవరితోనో ఎఫైర్ ఉందని, అక్కడే చదువుకొని జాబ్ తెచ్చుకున్న మమితాకి ఈ విషయం తెలుసని, ఈ విషయం తను ఎక్కడ బయటపడుతుందో అని గోవింద్ సాహుయే తనని హత్య చేశారని చెప్పారు. కానీ విషయం అది కాదు. బేసిక్గా గోవింద్ పొలిటీషియన్స్ని సంతోషపెట్టడానికి ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలని ఎరగా వేసేవాడు. అండ్ హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్న మమితకి అమ్మాయిలు వచ్చి వెళ్లే టైమింగ్స్ తెలుసు. సో ఈ విషయం బయట పెడతానని మమిత గోవింద్కి వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత సడన్గా కోవిడ్ రావడంతో స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మమిత ఎక్కడ బయటపడుతుందో అని గోవింద్కి భయం మొదలైంది. దీనికోసం 2 ప్లాన్స్ వేశాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ప్రకారం మమితని చందోదర్ పిలిపించి వెనుక సీట్లో కూర్చోమన్నాడు. అండ్ మమిత వెనుక సీట్లో కూర్చుంది. అప్పుడు ఆ కార్ని రాధేశ్యామ్ చెండి అని ఒక డ్రైవర్ నడుపుతున్నాడు.
వెనుక సీట్లో కూర్చున్న గోవింద్ మమితతో నీకు తెలిసిన విషయాలు ఏవి ఎవ్వరికీ చెప్పను అని గుడిలో ప్రమాణం వేయమని చెప్పి ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ దానికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. మమిత దీనికి ఒప్పుకోలేదు. దీంతో గోవింద్ ప్లాన్ బిని అమలుపరిచాడు. కారులో వెళ్తుండగానే మమిత గొంతు నులిమి చంపేశాడు. అండ్ ఇంటికి వెళ్ళాక డ్రైవర్ని కార్ అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోమని చెప్పాడు. కారులో ఉన్న శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఉండడానికి సీట్ల మధ్యలోకి తోసేసి కార్ డోర్స్ని లాక్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు టైం మార్నింగ్ అరౌండ్ 11 అవుతుంది. ఇంట్లోకి వెళ్ళిన అతను స్నానం చేసి టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకున్నాడు కూడా. అప్పటికి హత్య జరిగి 7 గంటలు అవుతుంది. అండ్ శవం ఇంకా కారులోనే ఉంది. ఈవినింగ్ తన స్కూటర్ వేసుకుని మహావిద్యాలయ కాలేజ్ క్యాంపస్కి వెళ్ళాడు. యాక్చువల్లీ ముందు రోజే జేసీబీని పిలిపించి 5 అడుగుల గొయ్యిని తవ్వించి పెట్టాడు. ఆ స్పాట్లోనే ఉండి డ్రైవర్ రాధేశ్యామ్కి కాల్ చేసి కొన్ని చెక్క ముక్కలని పాత టైర్లని తీసుకొని రమ్మని చెప్పాడు. అండ్ ఇమీడియట్గా తన ఇంటికి వెళ్ళి ఆ శవం ఉన్న కార్ని వేసుకుని ఈ స్పాట్కి వచ్చాడు. తను వచ్చేసరికి టైర్లు చెక్క ముక్కలు రెడీగా ఉన్నాయి. ఆ గోతిలో ఆ శవాన్ని పడేసి టైర్లు చెక్క ముక్కలు వేసి అంటించేశాడు. అండ్ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఆ కాలిపోయిన శవాన్ని మట్టితో కప్పేశాడు. అక్టోబర్ 21న పోలీసులు డ్రైవర్ రాధేశ్యామ్ చెండిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గోవింద్తో ఆ సీన్ని రీక్రియేట్ చేశారు. అందులో తను మమితని ఏ విధంగా చంపాడో మొత్తం చేసి చూపించాడు. అండ్ తన ఫోన్ని కూడా తగలబెట్టిన విషయాన్ని ఒప్పుకున్నాడు. మొదట్లో మమిత వాళ్ళ రిలేటివ్స్ కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు కేసు తీసుకుని ఎస్ఐని సస్పెండ్ కూడా చేశారు. డిసెంబర్ 2022న కోర్టు విచారణకి గోవింద్ని తీసుకెళ్లడానికి వెహికల్ రెడీగా ఉంది. పోలీసులు జైలు లోపలికి వెళ్లి చూస్తే సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండడాన్ని చూశారు. గోవింద్ వాళ్ళ లాయర్ ముందు రోజు గోవింద్ని కలిశానని, తను నార్మల్ గా ఉన్నాడు, అతనిలో ఎటువంటి సూసైడ్ సిమ్టమ్స్ కనిపించలేదు అని చెప్పాడు. గోవింద్ వాళ్ళ భార్య ఈ కేసులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని, తన భర్త ఒకరిని చంపేంత చెడ్డవాడు కాదని, అతన్ని కావాలని ఈ కేసులో ఇరికించారని చెప్పింది. ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరం చేసిన వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో అది చూసిన వాళ్ళకు కూడా అంతే రిస్క్ ఉంటుందని ఈ కేసు నిరూపించింది.